ఇవాళ నేనైతే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయబోతున్నా. ఇప్పుడైతే సమ్మర్ కదా, సమ్మర్లో ఏదో ఒక ఐస్ క్రీమ్ చేయాలనిపించింది. సో ఇన్స్టాలో చూస్తే నాకైతే ఇది అనిపించింది మస్క్ మిలన్ ఐస్ క్రీమ్. ఓకే ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేనైతే ట్రై అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే లోపల ఉన్న మస్క్ మిలన్ అంతా తీసేయాలి. సో మనకు ఒక రౌండ్ షేప్ అదొక్కటే కావాలన్నమాట. సో దాంట్లో ఐస్ క్రీమ్ అనేది ఫిల్ అవుతుంది. సో దాంట్లో ఉన్న ఫ్రూట్ అంతా తీసేసి మనం మంచి షేప్ పోకుండా తీయాలన్నమాట. ఇంకా నేనైతే మొత్తం తీసేసిన. చూడండి ఫైనలీ వచ్చేసింది మనకైతే ఖాళీ కుండ లెక్క. సో మనమైతే ఇప్పుడు పాలల్లో కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పాలల్లో అయితే యాడ్ చేయాలి. చాలా సింపుల్ అని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నా. సో ఇంకా మసులుతున్న పాలల్లో ఇదైతే పోయాలి. కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అది గడ్డలు లెక్కనే ఉంటుంది, మనకు మంచి కలర్ అనేది రాదు. నెక్స్ట్ మస్క్ మిలన్ గ్రైండ్ చేసి ఇందులో పోయాలన్నమాట. సో ఇదంతా మిక్స్ చేసి మనమైతే కొంచెం చక్కెర యాడ్ చేసుకోవాలి. సో మిక్స్ చేసి ఇంకా మన మస్క్ మిలన్ కుండలో అయితే పోసేయాలి. మన కుండ అయితే రెడీగా ఉంది కదా. సో మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందులో పోసేయాలి. ఇంకా మొత్తం హాట్దే పోయొచ్చు, ఏం కాదు. ఇంకా మనం క్యాప్ పెట్టేసుకుని రెఫ్రిజిరేటర్ అయితే పెట్టేసుకోవాలి. నేనైతే 4-5 అవర్సే ఉంచిన, ఎందుకంటే మనకు ఆత్రం ఎక్కువ కదా. అదైతే ఐస్ కాలేదు, ఐస్ క్రీమ్ కూడా కాలేదు, కొంచెం థిక్ అయింది అంతే. సో అది కూడా టేస్ట్ కొంచెం వెరైటీగా బాగానే ఉంది. ఇంకా మనకు ఆత్రాలు ఎక్కువ కదా, మీరైతే ఓవర్ నైట్ అయితే ఉంచుర్రి, గడ్డ కట్టవచ్చు. నేనైతే 4-5 అవర్సే ఉంచిన కాబట్టి ఇట్లా అయింది. సో ఇంకా మా ఆయనకు అడుగుదాం టేస్ట్ ఎట్లుందో. పాపం ఇప్పుడే లేచిండు నిద్రలోకించి. కర్బూజా ఐస్ క్రీమ్ టేస్ట్ ఎట్లుందో చూడు. ఎట్లా బాలే పగులుతుంది చెప్పు. నీకేదే